హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని నీతి పరిమళాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఏ ఇతివృత్తం ఆధారంగా 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని నీతి పరిమళాలు అనే పాఠం రూపొందించబడింది? ఆన్సర్ నైతిక విలువలు. నీలకంఠ దీక్షితులు ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆన్సర్ 17వ శతాబ్దం. ఆహారం అను పదం యొక్క వికృతి ఏది? ఆన్సర్ ఓగిరం. వాడు వస్తాడో రాడో, ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సందేహార్థక వాక్యం. చంపకమాల గణాలు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ నా, జ, బ, జ, 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 ర. మకుటం పద్యంలో ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ చివర. ఉప్పు లేని వంటలు, రసజ్ఞత లేని చదువు వ్యర్థం అనే నీతిగల పద్యంను గుర్తించండి. ఆన్సర్ చదివది ఎంత గల్లిన రసజ్ఞత, నేర్చునటయ్య భాస్కర. అమృతం సేవిస్తారు దేవతలు, గీత గీసిన అమృతం పదానికి సమానార్థక పదంను గుర్తించండి. ఆన్సర్ సుధా. ఈ క్రింది వాటిని కవులు వారి శతాబ్దాలతో జతపరచుము. ఆన్సర్స్ మారద వెంకయ్య 17వ శతాబ్దం, భర్తృహరి 7వ శతాబ్దం, ఏలూరిపాటి అనంతరామయ్య 20వ శతాబ్దం, దూర్జటి 16వ శతాబ్దం. దాశరథి రక్షించుగాక, గీత గీసిన పదానికి వ్యుత్పత్తార్థంను గుర్తించండి. ఆన్సర్ దశరథుని కుమారుడు. హేమం కింది వాటిలో దేనికి పర్యాయపదం? ఆన్సర్ భూరి. వారిజము అను పదం యొక్క వ్యుత్పత్తార్థంను గుర్తించండి. ఆన్సర్ నీటి నుండి పుట్టినది పద్మం. రామదాసు ఏ శతాబ్దానికి చెందిన కవి? ఆన్సర్ 17వ శతాబ్దం. వీరు పొమ్మనువారు కాదు పొగబెట్టువారు, ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. ఆన్సర్ వృత్యానుప్రాసలంకారం. మార్చుడు అనగా డాష్. ఆన్సర్ భూలోకం. మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి అనే నీతిగల పద్యం ఈ క్రింది వాటిలో ఏది?
ఆన్సర్ బనకరి చిక్కె మైనసకు డాష్. సింహం వడిగా వెళ్ళింది. గీత గీసిన వడి పదానికి సమానార్థంను గుర్తించండి. ఆన్సర్ వేగంగా. ఈ క్రింది వాటిని నానార్థాలతో జతపరచుము. ఆన్సర్స్ వారిజ గర్భుడు, బ్రహ్మ చతుర్ముఖుడు, నలువ వీధి, గేహం ఇల్లు, గృహం, కేతనం, నందనుడు కుమారుడు, కొడుకు, పుత్రుడు, ఆత్మజుడు. కేశపాశము అనే పదమును సమాసంగా వ్రాయగా ఏ సమాసమగును? ఆన్సర్ షష్ఠీ తత్పురుష సమాసం. చంపకమాల వృత్తంలోని పాదానికి అక్షరాల సంఖ్య డాష్. ఆన్సర్ 21. అల్లరి చేస్తే శిక్ష తప్పదు. ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం? ఆన్సర్ అభ్యర్థకం. విశ్వమును ధరించినది అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏది? ఆన్సర్ ధరణి. ఎదుటివాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి అనే నీతిగల పద్యం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ దుష్టు సూర్యుని దశ దుమ్మెతి జల్లినం డాష్. దూర్జటి శతకం రచించాడు. దీనికి కర్మని వాక్యంను గుర్తించండి. ఆన్సర్ దూర్జటి చేత శతకం రచించబడింది. ఈభము క్రింది వాటిలో దేనికి పర్యాయపదం? ఆన్సర్ కరి. దినకరుడు అను పదం యొక్క వ్యుత్పత్తార్థంను గుర్తించండి. ఆన్సర్ దినాన్ని కలగజేయవాడు సూర్యుడు. ఇందుగలడందు లేడని. పై పద్యం ఎవరిని సంబోధిస్తుంది? ఆన్సర్ హిరణ్యకశిపుడు. భూజము అను పదం యొక్క వ్యుత్పత్తార్థంను గుర్తించండి. ఆన్సర్ భూమి నుండి పుట్టినది చెట్టు. ఈ క్రింది వాటిని అర్థాలతో జతపరచుము. ఆన్సర్స్ క్షమ, ఓర్పు, చెరువు, కీడు, మీనం, చేప, ఇంచుక, కొంచెము, పయోధి, సముద్రం. నిజము పదం యొక్క వికృతి ఏది? ఆన్సర్ నిక్కము. ఈ క్రింది వారిలో 17వ శతాబ్దానికి చెందని వారెవరు?
ఆన్సర్ ఏలూరిపాటి అనంతరామయ్య. సూర్యునికరం కాంతివంతం. గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. ఆన్సర్ చేయి, తొండము. ధృత ప్రకృతికానికి టా పరమైతే దానికి ఆదేశంగా ఏ అక్షరం వచ్చును? ఆన్సర్ డా. చేతులారంగ శివుని పూజింపదేని? పై పద్యం ప్రకారం శివపూజ ఎలా చేయమంటున్నాడు కవి? ఆన్సర్ చేతులతో తృప్తి కలిగేటట్లు. పాపములను తొలగించువాడు అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏది? ఆన్సర్ వెంకటేశుడు. గుణమును ఆశ్రయించాలి. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. ఆన్సర్ గెనము. స్త్రీ కావాలి. గీత గీసిన పదానికి వికృతి పదంను గుర్తించండి. ఆన్సర్ సిరి. జీర్ణం కాని చదువు తిండి చెరుపు చేస్తాయి అనే నీతిగల పద్యం డాష్. ఆన్సర్ చదువు జీర్ణమైన స్వాంతంబు. విశ్వహిత చరిత్ర వినరా మిత్ర. కరి. దీనికి వ్యుత్పత్తార్థాన్ని గుర్తించండి. ఆన్సర్ కరము కలది. ఈ క్రింది వాటిని కవుల పేర్లు వారి శతకంతో జతపరచుము. ఆన్సర్ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు వెంకటేశ శతకం. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్రసాహస్రి. భర్తృహరి సుభాషిత త్రిశతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.